గమనించాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హై ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 30th June 2026. F&O మంత్లీ ఎక్స్పైరీ ఈరోజు అయిపోయింది. సో అండ్ మంత్ ఎండింగ్ కూడా అయిపోయింది మనకి. ఇక్కడ మనం ఈరోజు కొంచెం వీక్నెస్ చూసాం మార్కెట్లో. హైయర్ లెవెల్ నుంచి కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. ఇంకొకటి మనకి ఎక్స్పైరీ డే కొంచెం వొలటైల్ మూమెంట్స్ ఉంటాయి. అదే జరిగింది ఈరోజు మార్కెట్లో కూడా. హైయర్ లెవెల్ నుంచి కొంచెం సెల్లింగ్ ప్రెజర్ వచ్చి క్లోజింగ్ వచ్చి 80 పాయింట్స్ మైనస్లో 23,865 దగ్గర క్లోజ్ అయింది. సెక్టోరియల్గా ఎక్కువ నష్టపోయిన సెక్టర్ ఐటీ సెక్టర్ 2.73% నష్టాల్లో క్లోజ్ అయింది. అండ్ పెరిగిన సెక్టర్ రియాలిటీ స్టాక్స్లో కొంచెం వరకు పాజిటివ్గా కనిపించింది. సో ఓవరాల్గా మార్కెట్ బ్యాలెన్స్డ్గా ఉందనొచ్చు. కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగే జరిగింది ఎక్స్పైరీ మూవ్స్ లాగా. నెక్స్ట్ మనం నిఫ్టీ స్టాక్స్ చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్స్లో మారుతి 5% పెరిగింది. తర్వాత టైటాన్ 2.9%, అదాని ఎంటర్ప్రైజెస్ 2.48%, బజాజ్ ఫైనాన్స్, తర్వాత టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్, అదే ఎటర్నల్, అదాని పోర్ట్స్, నెస్లే, బజాజ్ ఫిన్సో, ఇండిగో ఇవన్నీ కూడా పెరిగాయి. నష్టపోయిన స్టాక్స్లో టాప్లో ఉంది ఐషర్ మోటార్స్, తర్వాత ఇన్ఫోసిస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టీసీఎస్, విప్రో, ఎస్ఎల్ టెక్ మహీంద్రా. సో ఐటీ స్టాక్స్ మ్యాక్సిమంగా నష్టపోయినాయి అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకి ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, ఎస్ఎల్ టెక్ మహీంద్రా. నిఫ్టీలో ఈ స్టాక్స్ అన్ని కూడా ఐటీ. ఇంకొకటి సెక్టోరియల్ వెయిటేజ్లో సెకండ్ పొజిషన్లో ఉంది ఐటీ స్టాక్స్. కాబట్టి నిఫ్టీలో ఆ డ్రాగ్ కనిపించింది మనకి. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో F&O న్యూ సిరీస్ యాక్టివ్ అవుతుంది రేపటి నుంచి. సో ఇక్కడ మనం నిన్న అనుకున్న లెవెల్సే ఎగ్జాక్ట్లీ 23,852 మనకి సపోర్ట్ లెవెల్ అనుకున్నాం. సో అక్కడే ఆగిపోయింది ఈరోజు. అక్కడ వరకు వచ్చింది, అక్కడ ఆగింది. ఇప్పుడు మనం చూడాల్సిన లెవెల్ మన కీ లెవెలే 23,770 ఇమీడియట్ సపోర్ట్. బ్రేక్ అయితే 23,865 గ్యాప్కి ఉన్న లోయర్ ఎడ్జ్ అది. సో ఇప్పుడు మనం గమనించాల్సిన లెవెల్స్ ఇవి రెండు. సో ఈ రెండు బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు. సో ఈ వేవ్ మళ్ళీ డౌన్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇన్ కేస్ ఈ లెవెల్స్ ఫెయిల్ అయితే. ఇప్పుడు అప్ సైడ్ చూస్తే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 23,950, తర్వాత 24,070. ఈ రెండు బ్రేక్ అయితే మాత్రం 24,270 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. ఇట్లా లెవెల్స్ చూసుకొని నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో ఎగ్జాక్ట్లీ మనం నిన్న అనుకున్న లెవెల్సే. ఎక్కడైతే రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నామో అక్కడే రెసిస్టెన్స్ తీసుకుని జరిగింది. తర్వాత డౌన్ సైడ్లో మన సపోర్ట్ పాయింట్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది. 57,430 ఆర్ 450 లెవెల్స్ మనకి సపోర్ట్ అనుకున్నాం, అక్కడే సపోర్ట్ తీసుకొని 57,542 దగ్గర క్లోజ్ అయింది. మన రెసిస్టెన్స్ పాయింట్ 57,952. సో ఆల్మోస్ట్ ఆ లెవెల్ కన్నా కొంచెం పైకి వెళ్ళింది ఇంట్రాడేలో, కానీ అక్కడి నుంచే ఫాల్ స్టార్ట్ అయింది. మన లోయర్ టైం ఫ్రేమ్ చార్ట్ చూస్తే మనకి క్లియర్గా ఇంకా అర్థమవుతుంది. 15 minutes టైం ఫ్రేమ్ చార్ట్ పెట్టుకుంటే ఇంట్రాడేలో మనకి మంచి లెవెల్స్ వచ్చినట్టు. అండ్ ఎప్పుడైతే 15 minutes క్యాండిల్ బేరిష్గా వస్తుందో మన రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర, అది ఇంట్రాడేలో మనకి షార్టింగ్ ఆపర్చునిటీ. అదేవిధంగా లోయర్ లెవెల్లో మన సపోర్ట్ దగ్గర బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే అది మనకి బయింగ్ ఆపర్చునిటీ ఇంట్రాడేలో. సో పొజిషనల్గా మాత్రం కొంత వీక్నెస్సే కనపడతా ఉంది. కాకపోతే కీ లెవెల్లో పెద్దగా మార్పు ఏం లేదు. ఆల్మోస్ట్ అదే మనకి 56,380 మన కీ లెవెల్. సో ఆ లెవెల్ని అట్లనే మెయింటైన్ చేద్దాం రేపటికి కూడా. సో ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం సేమ్ మనకి 57,400 ఆర్ 410 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ మనకి 57,150, 56,840 ఇవి సపోర్ట్ లెవెల్స్. హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ సేమ్ ఉంటుంది 57,950. ఇన్ కేస్ అది బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం 58,420 వరకు వెళ్ళొచ్చు అప్ సైడ్కి. ఇప్పుడు రెండు స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూడట్లేదు, రోల్ ఓవర్స్ జరిగి ఉంటాయి. సో రోల్ ఓవర్ డేటాని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. రోల్ ఓవర్ డేటా ఎట్లా చూడాలి అంటే, రోల్ ఓవర్తో పాటు అంటే హైయెస్ట్ రోల్ ఓవర్ అయిన స్టాక్స్లో బుల్లిష్ మూమెంటం ఉంటే అవి ఫర్దర్గా బుల్లిష్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ హైయెస్ట్ రోల్ ఓవర్ ఉన్న స్టాక్ ఏదైతే ఉందో అది బేరిష్గా ఉంటే మాత్రం
ఫర్దర్ గా కూడా బేరిష్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో మనం చెక్ చేసి దాని ప్రకారం చూడొచ్చు. అదే ఇప్పుడు నేను కొంచెం బుల్లిష్ మొమెంటం లో ఉన్న స్టాక్స్ 2 తీసుకొని వాటికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇవన్నీ కూడా మొమెంటం వైజ్ గా మనకి టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చూడటమే కానీ ఈ స్టాక్స్ ఏవి కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్స్ కాదు. మీరు ఇలాంటి స్టాక్స్ లో ఏ స్టాక్ లో అయినా కానీ మీరు ట్రేడ్ చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఈ స్టాక్ వచ్చి సియుబి, సిటీ యూనియన్ బ్యాంక్. ఇక్కడ బోనస్ 1:3 బోనస్ ఇచ్చిన తర్వాత కూడా మొమెంటం స్ట్రాంగ్ గానే ఉంది, ఏమాత్రం వీక్నెస్ లేదు. అండ్ ప్యాటర్న్ వైజ్ గా డీసెంట్ ప్యాటర్న్. ఇక్కడ చూస్తే మనకి ఈ ర్యాలీ కంటిన్యూస్ ర్యాలీ తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్ తర్వాత ఫర్దర్ గా ఎక్స్టెండ్ అవుతా ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం మనకి ఇది. సో 218 దగ్గర కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. సో ఇది మొమెంటం వైజ్ గా చూసినప్పుడు హైయర్ లెవెల్కే వెళ్ళొచ్చు. ఏదైనా డిప్స్ ఇస్తే ఒక ఆపర్చునిటీ. అండ్ మనకి ఇంకొక టెక్నికల్ పారామీటర్ తీసుకున్నా కానీ ఈ ఫిబొనాకి ఎక్స్టెన్షన్ లెవెల్. సో ఇది ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఈ ర్యాలీ ఈ రీట్రేస్ అయిన తర్వాత 61.8% వచ్చి 212 అండ్ 223. సో 212 దగ్గర కొంత రీట్రేస్ అయినా కానీ 223 ఆర్ 220 లెవెల్స్ టెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రీవియస్ ఫాల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఏరియా దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు ఈ మూమెంటంలో ఎంట్రీ అయిన వాళ్ళు. సో దీంట్లో ఒక ఆపర్చునిటీ ఏంటి అంటే ఏదైనా చిన్న పుల్ బ్యాక్స్ ఇస్తే ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే వీక్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎనీ రీజన్ 193 కన్నా కిందకి వెళ్తే మాత్రం ఇది టెక్నికల్ లెవెల్ బ్రీచ్ అవుట్ అనేట్టు డౌన్ సైడ్ కి ఫర్దర్ గా వీక్ కావచ్చు స్టాక్ లో. ప్రాపర్ గా లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా చేయొచ్చు. అయితే లెవెల్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే మనకి చాలా సార్లు హైయర్ లెవెల్లో కొంటాం, తర్వాత స్టాక్ పడిపోతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలో మనకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే మనం స్టాప్ లాస్ పెట్టాం. సో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎలాంటి మెథడాలజీ యూజ్ చేయాలి స్టాప్ లాస్ పెట్టుకోవడానికి, అండ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఏంటి, బుల్లిష్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, అండ్ దాంట్లో ఉన్న క్యాండిల్లో ఉన్న స్ట్రెంగ్త్ అంటాం, ఆ స్ట్రెంగ్త్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి. ఒక ట్రెండ్ ఉంది కానీ ఆ ట్రెండ్లో ఎలాంటి స్ట్రెంగ్త్ ఉంది ఇవన్నీ నేర్చుకోవచ్చు మీరు 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో. నెక్స్ట్ బ్యాచ్ వచ్చి 13th July నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మిగిలిన వివరాలన్నీ తెలుసుకోండి. 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అండ్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్గా మారచ్చు. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఆల్కెమ్ ల్యాబొరేటరీస్. దీంట్లో కూడా మొమెంటం వైజ్ గానే చూస్తున్నాం మనం. ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి మనకి. ఇది ఫాలింగ్ ట్రెండ్ లైన్. సో ఆల్మోస్ట్ మనకి ఈరోజు బ్రేక్ అయిపోయింది. సో ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసింది అండ్ మొమెంటం వైజ్ గా స్ట్రాంగ్ ఉంది. అండ్ ఇక్కడ ఒకటి ఇప్పుడు చూడాల్సింది, నెక్స్ట్ డే కూడా ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ పైనే ట్రేడ్ చేయాలి. అప్పుడు మనకి దీంట్లో ఒక మంచి ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు. సో ఇది ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఆల్మోస్ట్ ఇంచు. సో ఇది ఈరోజు బ్రేక్ చేసింది అండ్ మొమెంటం వైజ్ గా స్ట్రాంగ్ ఉంది. బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అండ్ లాస్ట్ 3-4 days కన్సాలిడేషన్ తర్వాత మొమెంటం ఇది. సో దీంట్లో హైయర్ లెవెల్ కు వెళ్ళొచ్చు. ప్రీవియస్ సప్లై ఇక్కడ ఇది మనకి ప్రీవియస్ సప్లై లాగా ఉంటుంది. అరౌండ్ 5,875 ఆర్ 5,900 లెవెల్ దగ్గర మాత్రం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. లోయర్ లెవెల్లో బ్రీచ్ అంటే టెక్నికల్ పారామీటర్ ప్రకారం 5,400 ఆర్ 5,380 లెవెల్స్ ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే మాత్రం ఫర్దర్ గా వీక్నెస్ రావచ్చు. ఇంకొకటి ప్యాటర్న్ గా చూసినప్పుడు కూడా ఇది ట్రయాంగిల్ ప్యాటర్న్. సో ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా బ్రేక్ చేసింది. సో కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మొమెంటం వైజ్ గా బుల్లిష్ లో ఉన్న స్టాక్ ఇది. సో లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ప్రాపర్ గా ట్రేడ్ చేసుకోవచ్చు, స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకొని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 4 ఏళ్లుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్. ఎంతో మంది ట్రేడర్లను మార్కెట్లకు పరిచయం చేసిన ట్రైనింగ్. చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా, నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాధరింది. బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, వీక్లీ స్ట్రాటజీ. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం 1 year చేశాను. ఆల్మోస్ట్ ఆ 1 year లో 100% తీసాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకోండి. చార్ట్స్ రీడింగ్, స్టాక్ సెలెక్షన్, మూవింగ్ యావరేజెస్ తో
పాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కూడా పట్టు తెచ్చుకోండి. 4 నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి. 3 దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఓ కొత్త బ్యాచ్. ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు. ఒక 3 సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిశాను. కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి. సో అప్పుడు నేను సార్కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకొని సార్కి పర్సనల్గా కాల్ చేసి, నాకు చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నేను చేసిన లాసెస్ అన్ని రికవర్ చేసుకున్నాను. యూట్యూబ్ చూసాను సార్, లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా, ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని. అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను, ఇప్పుడు నిఫ్టీ 50 చేస్తున్నా అంతే. ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ, ప్లానింగ్, దాని యొక్క స్టాప్ లాస్ గానీ అది గానీ వేరే లెవెల్. సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు ఆర్పి సార్, దానికి చాలా హ్యాపీగా ఉంది. ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్. ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్. 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరిన్ని వివరాలకు సంప్రదించండి